అండ్ మీకు విషయం చెప్పాలండి, ఎంత పెద్ద సమస్య అయినా ఓ పరిష్కారం ఉంటుందండి. అదేనండి, ఎంత పెద్ద సమస్య అయినా సరే కూర్చుని మాట్లాడుకున్నాం అనుకోండి, మేము పరిష్కారం దొరుకుతుందండి. ఉదాహరణకి మనం చెట్టు కింద కూర్చుంటామండి, ఆడు నేను తిట్టాడని ఇంకొకడు వచ్చి చెప్తాడండి, ఇంకొకడు ఆడిని తిట్టాడని చెప్తాడండి. కానీ ఆడు ఈడు మాట్లాడుకుంటే సమస్య ఇట్టే తీరిపోద్దండి. అంతే కదండి బాబు. నన్ను తిట్టినా మిమ్మల్ని తిట్టినా అని పిలిచి నన్ను ఎందుకు ఇలా తిట్టావరని అడిగేసామనుకోండి ముఖం మీద, అప్పుడు వదిలిపోద్దండి. పాపం వాడు ఏ ప్రాబ్లం నుండి తిట్టాడో, ఏ ఎమోషన్ నుండి తిట్టాడో, ఎందుకు తిట్టాడో మనకి ఏం తెలుసండి. ఆడి ఈడు చెప్పిన మాటలు మనం నమ్మకూడదండి. మనం చెవులారా వినాలండి, కళ్ళారా చూడాలండి. అయినా కానీ ఒక్కొక్కప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి బాగోక అలాంటివి అంటుంటారండి. కానీ అవన్నీ పట్టించుకుంటే మన జీవితం ముందుకెళ్దండి. మన అనుకున్న వాళ్ళు ఒక మాట అన్నప్పుడు మనం పెద్దగా పట్టించుకోకూడదండి. ఒకటండి, ఏదైనా కానండి ఒక స్థాయి వరకునేనండి. అంతమా అని అన్నాడు అనుకోండి, ఆ వదిలేసి పక్క వెళ్ళిపోవడమేనండి. అంత పరిష్కారం ఇంకొకటి ఏమి ఉండదండి. పదే పదే ఆడితో గొడవలు పెట్టుకోవడానికి మనకి ఎందుకండి. ఆడ పక్కన పెట్టేసామనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటాం, ఆడ ప్రశాంతంగా ఉంటాడు, ఊరు ప్రశాంతంగా ఉంటుంది.